నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. 9న అన్నదాత పోరు తరలి రావాలని పిలుపునిచ్చిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు. ఆర్పీఎఫ్ పొంగనూరు అధ్యక్షులుగా నియామకమైన విజయ్ కుమార్. చంద్రగ్రహణం ఎఫెక్ట్, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఆర్ఎస్కేలలో యూరియా పంపిణీ. వార్తలోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 343 అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్టీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి, కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. మొత్తం 343 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 241, పోలీసు శాఖ 19, పంచాయతీరాజ్ 5, వ్యవసాయ శాఖ 3, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ 2, విద్యాశాఖ 3, ఐసిడిఎస్ 4, డ్వామా 5, పౌర సరఫరాల శాఖ 4, డిఆర్డీఏ 24, ఆర్ఎన్బి 1, విద్యుత్ శాఖ 3, సర్వశిక్ష అభియాన్ 6, కార్మిక శాఖ 1, పశుసంవర్ధక శాఖ 1, హార్టికల్చర్ 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3, గ్రామీణ నీటి సరఫరా 3, చేనేత మరియు వస్త్రాలు 1, సైనిక్ వెల్ఫేర్ 1, నేషనల్ హైవే 1, డిసిహెచ్ఎస్ 8, ఉపాధి శాఖ 3. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఉదయం నుంచి రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో రైతు సేవా కేంద్రాల్లో ఎరువులను పంపిణీ చేసేందుకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో యూరియా పంపిణీ జరిగింది. ఈ క్రమంలోనే సింగిరిగుంట పంచాయతీలో ఆర్ఎస్కే సెంటర్ మరియు పట్టణంలోని చంద్రకాంతి వీధిలో గల కార్యాలయం వద్ద సందడిగా మారింది. రైతుల నుంచి పాసు పుస్తకాలు, ఆధార్ జిరాక్సులు తీసుకుని వివరాలు నమోదు చేసి యూరియాను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఇదే విధంగా అన్ని ఆర్ఎస్కేలలో యూరియా పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. రైతులందరికీ అవసరం మేరకు యూరియా అందివ్వడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్ స్పష్టం చేశారు.
విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనే సదుద్దేశంతోనే ప్రోత్సాహక బహుమతులు అందివ్వడం జరుగుతుందని యూటీఎఫ్ నాయకులు అన్నారు. చాడేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు నాగరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ మరణించిన రామకృష్ణ యాదవ్ జ్ఞాపకార్థం 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ఆంగ్లం నందు 95% మార్కులు సాధించిన విద్యార్థిని హేమకు 5,116 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. అలాగే 596 మార్కులు సాధించిన విద్యార్థికి బహుమతులు అందజేసి అభినందించారు. జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఆ రోజు అకస్మాత్తుగా గుండెపోటుతో 28 అక్టోబర్ 2023 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. అలాంటి ఉపాధ్యాయుడు సంఘాలకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా అందరి గురించి. సంఘాల సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. సంఘం సంఘమే, మనం మనమే, మనుషులు మనుషులమే. కాబట్టి ఆ ఉద్దేశంతో మానవతా దృక్పథంతో మేము ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం తోటపల్లి శాఖ తరఫున మొదటగా ఆ సెక్షన్లో ఎవరైతే ఇంగ్లీష్లో ఉన్నత మార్కులు సాధించింటారో అలాంటి వారికి గత సంవత్సరంలో 5,116 రూపాయలు ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ క్లాస్ అంటే 10th క్లాస్లో ఎవరైతే హైయెస్ట్గా ఇంగ్లీష్ అంతా వచ్చింటారో అలాంటి విద్యార్థినికి ఈరోజు మీ అందరి సమక్షంలో కూడా కానీ 5,116 రూపాయలు అందించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. మమ్మల్ని అందరినీ పిలిచి ఇన్వైట్ చేసిన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్కు టోటల్ మీద స్కూల్లో ఎవరైతే టాప్ రిజల్ట్స్లో వచ్చింటారో వాళ్ళకి రామకృష్ణ సార్ పేరు మీదుగా 5,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఆల్రెడీ మీకు ఒక హామీ ఇచ్చినాం. 10వ తరగతిలో ఎవరైతే ఉన్నతమైన మార్కులు సాధిస్తారో వాళ్ళకి 10,116 రూపాయలు ఇస్తామని కూడా గతంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన పీజీటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి బాలిక కాలేజీలో ఉన్నటువంటి వారు కూడా కానీ ఉన్నతంగా వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళకు కూడా 10,116 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఓన్లీ ప్రోత్సాహం మాత్రమే ఆశించడం లేదు. ఆ ఉద్దేశంతో నెక్స్ట్ ఫేర్వెల్ డే రోజు ఆ 2 కార్యక్రమాలు కూడా మీ అందరి సమక్షంలో నిర్వహించి, ఎందుకంటే ఆ రోజు మీకు ఇంటిమేట్ చేస్తే కొంచెం మీరు కూడా కానీ బాగా కష్టపడి చదువుతారు ఉద్దేశంతో ఆ ఫేర్వెల్ డే రోజు ఆ 2 కార్యక్రమాలు మీ అందరి సమక్షంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మాత్రం మన ఎస్ రామకృష్ణ యాదవ్ సార్ గారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ ఉన్నతమైనటువంటి మార్పులు చేసినటువంటి విద్యార్థి ఆ రోజు వెయిట్ చేసింది. కొంత సమయాభావం వల్ల మేము రాలేకపోయినాము. మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ఇంకొక విషయం సార్ సుధాకర్ సార్ వేదిక దగ్గర రండి సార్, ఏమనుకోదండి. అదేవిధంగా సిఆర్పీ గారు 5 రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. నాకు విద్య నేర్పిన గురువులందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా సుమిత్ర మిస్ ధన్యవాదాలు. ఎందుకంటే మిస్ నాకు లెటర్ రాసి స్టాంప్ వేసి చాలా కష్టపడింది రప్పించడానికి. మరియు మా ఇంగ్లీష్ మిస్కి స్పెషల్లీ థ్యాంక్స్. ఎందుకంటే ఇంత మంచి గ్రేట్ఫుల్ అవార్డు తీసుకోవడానికి మిస్ కూడా కారణం. మరియు జగన్ సార్ కూడా జగన్ సార్ విత్ టీమ్ యూటీఎఫ్ టీమ్ వాళ్ళు లేకపోతే మరియు మా సార్ అంత మంచిగా మేనేజ్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. మరియు టీచర్ స్టాఫ్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాకు విద్య నేర్పిన గురువులందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, రెస్పెక్ట్ఫుల్గా ఉంటాను. అందరికీ పాదాభివందనాలు. కావాలంటే తల మీద కాళ్ళు కూడా పెట్టుకునే అంత ఇష్టం నాకు టీచర్స్ అన్నాయి. కానీ నేను మంచి పొజిషన్లో ఉంటానని టీచర్కి ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇలాంటి అవార్డులు మరెన్నో జీవితంలో సాధించి చౌడేపల్లి పాఠశాలకు మీ తల్లిదండ్రులకు అందరికీ సమాజానికి మంచి సేవ చేసి మహోన్నత వ్యక్తిగా ఎదగాలని పాఠశాల తరఫున అందరూ కూడా ప్రశంసిస్తున్నారన్న. పిల్లలందరూ అమ్మాయి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. నాకేం లే అనుకోకుండా ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివితే ఏమైనా సాధించవచ్చు అనేటువంటి దీనికి ఉదాహరణగా ఈరోజు కార్యక్రమము ఇంకా మరెన్నో అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు అన్న. రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి మెడలు వంచేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, పెద్దిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, ఎంపీపీ భాస్కర్ రెడ్డిలు పిలుపునిచ్చారు. సోమవారం మండల పార్టీ సమావేశాన్ని అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిచే మంగళవారం జరగనున్న అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైఎస్ఆర్సీపీ పోస్టర్లను విడుదల చేశారు. అనీషారెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాను పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించకుండా నియంత్రించాలని డిమాండ్ చేశారు. అన్నదాత పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటల బీమాను ఏర్పాటు చేయాలని, వర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రైతుల కష్టాలను తెలియజేసేందుకు వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆయా ప్రాంతాలలో పార్టీ నాయకులు నిర్వహించాలన్నారు. రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాల ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహులు, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, యూత్ వింగ్ రాష్ట్ర డైరెక్టర్ కొత్తపల్లి చెంగారెడ్డి, పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, రమణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గతంలో మన పార్టీకి కమిటీలు మామూలుగా కూడా మన స్థాయి నుంచి కూడా ఉండేటివి. వాటిని క్రమబద్ధీకరిస్తూ అంటే గతంలో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా సవరించుకుంటూ నాయకులకి ప్రజలకి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ మరింత చేయగలిగే విధంగా మన నాయకులు పెద్ద కావచ్చు, మన అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు కావచ్చు, ఈ గ్రామ పంచాయతీలో ఎవరితో మాట్లాడాలంటే ఎవరో ఫోన్లు ఎత్తుకోవాలా, చెప్పాలా, ఒకరు పోతాలి, ఒకరు కోరుకోవాలి, అట్లా సమస్య పెట్టింది. ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి వజ్ర భాస్కర్ రెడ్డి గారు చాలా ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా పార్టీ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు చేరవేయాలి. మన పెద్ద ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే కష్టమైనది. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమం అనుకున్న విధంగా సక్సెస్ అయితే ప్రతి కార్యక్రమం కూడా ఆ ఫేస్బుక్ పేజీ ఏదైతే మనం ఓపెన్ చేసినామో ఆ ఫేస్బుక్ పేజీలో మన అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, మన మిథున్ రెడ్డి గారు ఎక్కడున్నారు, పెద్ద ఆయన ఎక్కడున్నారు తెలుసుకునేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎక్కడో చోట ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. మీకన్నీ తెలుసుకునే దాంతో పాటు ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఏదైనా ఒక పంచాయతీ తీసుకుంటాం. ఆ పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో కేవలం ఆ పంచాయతీలో ఉన్న కార్యకర్తలతో మాట్లాడాలంటే కూడా ఐవీఆర్ సిస్టమ్ ద్వారా పెద్ద పంచాయతీలో ఉన్న అందరితో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. మాట్లాడుతూ మీకు ఒక చిన్న అవకాశం ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా పెద్ద మాట్లాడాలంటే ఇమ్మీడియట్ మాట్లాడచ్చు. మీకున్న సమస్యలను చెప్పుకునే ఒక అవకాశం ఉంటుంది. లేదు ఇంకేమైనా విషయాలు మాట్లాడాలంటే కూడా ఆ కాలంలో మీరు పెద్ద మాట్లాడచ్చు. వీటన్నింటినీ కూడా ఒక సిస్టమ్ ప్రకారం అంటే ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముందు చూస్తే మనం వ్యవసాయం చేసేటప్పుడు టొమాటాలు చేసేటప్పుడు మనమే నారు పోసుకునేవాళ్ళం, పేపర్ వేసుకుని నాటేవాళ్ళం, మల్చింగ్ పేపర్, పంట సరిగా వచ్చేది కాదు. కానీ కష్టం మాత్రం ఇప్పుడు ఎంతైతే కష్టపడుతున్నామో అంతకు రెట్టించే కష్టపడేవాళ్ళు రైతులు. కానీ కాలానుగుణంగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత చాలా పరిశోధనలు అయిన తర్వాత మల్చింగ్ పేపర్ వచ్చింది, నారు వచ్చి నర్సరీలో పోస్తారు, దానికి ఏ టయానికి ఏ రోజులు ఇవ్వాలి, ఏ టయానికి ఏ మెడిసిన్ ఇవ్వాలని చెప్పి చేసి మంచి పంట సాధిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధంగా కమిటీలు ఇవ్వాలి, ఏ విధంగా ఆ కమిటీలు మనం పనిచేయించుకోవాలా, ఆ పనిచేయించుకునే విధానంలో నాయకుడికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఎంత తగ్గించాలా, నాయకుడిని మరింత చేరువయ్యే విధంగా చేయాలని చెప్పి బాగా ఆలోచించి మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన పుంగూరు కాన్స్టిట్యూన్సీని ఎంచుకోవడం జరిగింది.
భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయపూర్వమే అర్చకులు ఆలయాన్నంతా శుద్ధి చేసి పూజలు చేశారు. ఈ క్రమంలో పుంగనూరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో రాహుగ్రహస్థ సోమ అపహరణ దోష నివారణ పూజలు రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. विष्णुवल्लभाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम त्रिलोकेशाय नमः कपालिने नमः मंदकासुर सुदनाय नमः ओम गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकालाय प्रपदिदये नमः दीमाय नमः परसुस्ताय नमः विरमाणये नमः दिकासाय नमः कैलासवासिने नमः आवचनीं कठोरां त्रिपुरान्तरं शङ्कं वृषभारूढं भस्मोद्भवविग्रहं सात्विं सर्वैश्वराय नमः सोमसूर्याग्निलोचनाय नमः सदाशिव विश्वेश्वर वीरभद्रं गणनाथं प्रजापतिं धैर्यले तस्यं दर्शं गिरीशं अन्नकामजंगपुष्णं वर्धाङ्गिब्रह्मणिं कृतिवास्यं पुराणार्थं भगवतीं प्रमथार्यं मृत्युञ्जयं सूक्ष्मतन्वं जगद्गुरुव्यापिनीं व्योमकेश्वरं महासञ्जगं चरित्रं दद्रं दद्वतीं दधिशंकतुषारापं क्षीरोदर्णव सुगंधदे ओम वसुहाय चंद्रप्रेय इच्छा चंद्रगं श्वेतवर्णं श्वेतगंधं श्वेतपुष्पं श्वेतमालां पत्रं श्वेतचित्रं द्विजुताकाशोक्तं दिव्यसमारूढं मेरुं प्रदक्षिणीं कुर्वाणं दिशास्वरूपवाहनं प्रत्युत्तरं पद्मासनस्थं दिग्भुजं दण्डधरं त्रिगुणाधीशादिं आत्रैः गोतामिति स्वतन्त्रपेणकुमारूपेण तण्डुलधान्यस्योपरि भगवत् चंद्रग्रहणावा तण्डुलधान्यस्योपरि भगवत् चंद्रग्रहणावाक्यामिस्तपयामि ओम स्वतन्त्रपेणकुमारूपेण तण्डुलधान्यस्योपरि भगवत् चंद्रग्रहणावा तण्डुलधान्यस्योपरि भगवत् चंद्रग्रहणावाक्यामिस्तपयामि ఓ అనాథ శవానికి ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. పుంగనూరు పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు బాటిళ్లు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 90 సంవత్సరాల అనాథ మహిళ మృతదేహం సంతగేటులో మృతి చెంది ఉండటాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారించి సంబంధికులు ఎవరూ రాకపోవడంతో సోమవారం ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ హిందూ సాంప్రదాయబద్ధంగా అనాథ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ శవానికి అన్ని తానే అంత్యక్రియలు చేసిన ఏఎస్ఐ అశ్వత్థ నారాయణను పలువురు అభినందించారు. ఓకే కొండ గోవిందా గోవిందా. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ పుంగనూరు పట్టణ అధ్యక్షుడిగా మాజీ సైనికుడైన సిరివేలు విజయ్ కుమార్ నియామకమయ్యారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఆర్పీఎఫ్ సమావేశం జరిగింది.
వ్యవస్థాపకుడు రెడ్డి శేఖర్ రాయల్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాయల్ సిరివేలు విజయ్ కుమార్ను ఆర్పీఎఫ్ పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఆర్పీఎఫ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ బలిజ కులస్తుల ఐక్యతతో పాటు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. అలాగే శ్రీకృష్ణదేవరాయల గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నానబాలమణి, నానబాల కుమార్, రాఘవ రాయల్, మనోహర్, పగడాల కిషోర్, మంజునాథ్, గంగాధర్, కుమార్, ఆనంద్, సిరివేలు రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మన పొంగనూరు పట్టణానికి సంబంధించిన సిరివేలు విజయ్ కుమార్ గారికి పొంగనూరు పట్టణ అధ్యక్షుడిగా ఆర్పీఎఫ్ తరఫున నియమించడం జరిగింది. ఈ ఆర్పీఎఫ్ అనేది ఒక కులాని కోసం పాటుపడి కులంలో ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే దానిని ఎదుర్కోవడం కోసం ఈ ఆర్పీఎఫ్ ఏర్పడింది. ఈ వ్యవస్థాపకులు మన రెడ్డి శేఖర్ రాయల్ గారి ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ కార్యక్రమాలన్నీ కూడా మౌనంగా జరుగుతున్నాయి. కావున ఈరోజు రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందింది ఈ ఆర్పీఎఫ్. పొంగనూరు పట్టణంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు అన్నిటిలో ముందుండాలనే ఉద్దేశంతో ఈ ఆర్పీఎఫ్ స్థాపించడం జరుగుతూ ఉంది. దీనికి గాను ఈరోజు ఈ సిరివేలు విజయ్ కుమార్ అనే అతను రిటైర్డ్ ఆర్మీలో ఉన్నాడు కాబట్టి ఆయన గతంలో దేశం కోసం పాటుపడిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కులం కోసం విపరీతంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆయన సేవలను గుర్తించి ఆర్పీఎఫ్ పట్టణ అధ్యక్షుడిగా ఆయనను నియమించడం జరిగింది. ఆయనకి ఈ పదవి వచ్చినందుకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ ఒక రాయల్ పీపుల్ ఫ్రంట్ అధినేత రెడ్డి శేఖర్ రాయల్ వారు జాతీయ అధ్యక్షులు వారి ఆదేశాల ప్రకారం పొంగనూరు పట్టణ ఆర్పీఎఫ్ అధ్యక్షునిగా నియామకం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి నా బలిజ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలను, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశంగా ఒక ఆర్పీఎఫ్ రాయల్ పీపుల్ ఫ్రంట్ శ్రీకృష్ణదేవరాయల యొక్క ఉనికిని బయట తీసుకొస్తూ అతనికి అధికారంగా అతని జయంతిని ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాయల వారు ఏలినటువంటి రాయలసీమ, రతనాల సీమ, వజ్ర వైడూర్యాలకు నిలయము, బంగారు తిరుపతికి బంగారు తాపడాలతో సహా వజ్ర వైడూర్యాలని కానుకగా సమర్పించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో మహానగరాలు, రాజ్యాలు, చెరువులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందరి ప్రజల కోసము కంకరం కట్టుకుని నిర్వర్తించిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు గారు. అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క ఆర్పీఎఫ్ పీపుల్ ఫ్రంట్ ని రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లి ఆర్పీఎఫ్ యొక్క ఐక్యతని చాటి ఇందులో ఉన్నటువంటి కాపు, బలిజ, ఒంటరి, వీర బలిజలు వీళ్ళందరి తరఫున ఇంకా మీదట మేము ఐకమత్యంగా ఉంటూ మా ఉనికిని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్లను ప్రచారం నిర్వహించి ఈ ఐక్యత చాటుకుంటామని తెలియజేస్తూ, పొంగనూరు పట్టణం చింతల వీధిలో గుర్తు తీయని దుండగులు ఓ ఇంటి తలుపులు పగలగొట్టి ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఇంటి యజమాని హరిప్రసాద్ కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తుందని వైఎస్ఆర్ విద్యాశాఖ ఉప సంచాలకులు మహమ్మద్ ఆజాద్ అన్నారు. సోమవారం 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కన్నన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ విద్య డీడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ అక్షరాస్యులు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉల్లాస్
అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని 76,410 మంది నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ, మెప్మా మరియు డ్వామా శాఖల సమన్వయంతో అక్షరాస్యత కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నామని తెలిపారు. నిరక్షరాస్యులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్షరాస్యులుగా మారాలన్నారు. ప్రతి విద్యార్థి కూడా వారి కుటుంబంలో నిరక్షరాస్యులుగా ఉన్నవారికి చదువు చెప్పాలన్నారు. ప్రతి అక్షరాస్యత కేంద్రంలో ఒక వాలంటీర్కు 10 మంది నిరక్షరాస్యులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ వాలంటీర్ల సహకారంతో నిరక్షరాస్యులు అక్షరాస్యులు కావాలన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు వయోజన విద్య ఆవశ్యకత అనే అంశంపై వక్తృత్వ, వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖకు విశేష సేవలు అందిస్తున్న విశ్రాంత వయోజన విద్యాశాఖ ఉద్యోగి త్యాగరాజులు నాయుడును ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థుల చేత ర్యాలీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వయోజన విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 9న అన్నదాత పోరు తరలి రావాలని పిలుపునిచ్చిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు. ఆర్పీఎఫ్ పొంగనూరు అధ్యక్షులుగా నియామకమైన విజయ్ కుమార్. చంద్రగ్రహణం ఎఫెక్ట్, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఆర్ఎస్కేలలో యూరియా పంపిణీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.